నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని ధనాపురం 16వ తేదీన జరిగిన ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఎస్సీలకు వివక్షతో అవమానపరిచిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు టీడీపీ గుడిసె కృష్ణమ్మ వారిపై కేసు నమోదు చేయాలి అంటూ ఆదోని మున్సిపల్ నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి భీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించారు. అలాగే ఆదోని ఎస్బీ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకు పార్థసారథి అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఆదోని మండలంలో కార్యక్రమాన్ని రూపొందించి గ్రామాలను తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. అందులో భాగంగా 16వ తేదీ దానపురం గ్రామానికి వెళ్ళారు. కూటమిలో భాగస్వామ్యమైనటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు. అందులో భాగంగా ఊరంతా పరిశీలన జరిగి ఊరంతా తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేరుకొని అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో స్థానిక మన ఎమ్మెల్యే గారు సర్పంచ్ని గౌరవంగా సర్పంచ్ రావయ్య అని పిలిచారు. ఆ తొందర రాకపోతే కృష్ణ అనేది కూడా ఆయన సంబోధించారు. తదనంతరం ఇంకా రావయ్య అని 3 పక్కన సూచిస్తున్నారు రావా అని. పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలు కృష్ణమ్మ గారు చేయబడి ఆయన ఎస్సీ అని చెప్పి పదే చెప్పడం వల్ల ఆయన కూడా అప్పటి వరకు చెయ్యి పక్కన చూపించినటువంటి చెయ్యి కింద చూపించి కింద నిలబడనే ప్రకారంగా ఆయన సూచించడం జరిగింది. ఇది మీడియాలో మొత్తం అంతా కూడా వైరల్ కావడంతో ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి అన్ని దళిత గిరిజన సంఘాలన్నీ కూడా మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ఒక ఏకతాటికి వచ్చి జేఏసీగా ఏర్పడిన తర్వాత మరి ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ మరి ఆయన ఈ యొక్క జేఏసీ రూపకల్పన చేసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మరి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని ప్రజా సంఘాలతో కుల సంఘాలతో కూడా ర్యాలీగా వచ్చి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరైతే అక్కడ ప్రథమ పౌరుడిగా ఉన్నాడో స్థానిక ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నటువంటి సర్పంచ్ మీద కుల వివక్షత చూపించినటువంటి వాళ్ళపైన అది ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే సమక్షంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. మరి అక్కడే జరిగినటువంటి అవమానాన్ని వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి లేదంటే నేను కిందికి వస్తానని చెప్పి లేదు పక్కన నిలబెట్టుకుని ఎస్సీ అయితేనే అని చెప్పి ఆయన పక్కన తీసుకుని ఆయన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించింటే ఇంత రభస జరిగేది కాదు. ఆయన కూడా గమ్ము నుండి ఎస్సీ అంటేనే మా దళితుల సోదరిని అవమానించి దళితుల్ని అవమానపరిచే విధంగా నడుచుకున్నందుకు ఈరోజు ఇంత పెద్ద
తిరుగుబాటు పోరాటం జరగడం జరిగింది. మరి తదనంతరం కూడా ఆయన ఒక వర్గమైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు పక్కన పెట్టుకుని మరి ఎవరికైతే అవమానం జరిగిందో ఆ వ్యక్తిని వదిలేసి మరి ఆయన నేను క్షమాపణ పోతామని చెప్పి ఎమ్మెల్యే గారు మరి ఆయన సమక్షంలో కృష్ణమ్మ గారు కూడా క్షమాపణ చెప్పడం అది కూడా ఒక అవమానంగా భావిస్తున్నాము. వ్యక్తి లేకుండా క్షమాపణ చెప్పడం అది కూడా ఒక అవమానం అని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను పారిశుద్ధ కార్మికులు కాళ్ళు కడిగి తల మీద నీళ్లు చల్లుకున్నానని చెప్పి అవన్నీ కూడా రాజకీయ స్టంట్లు ఏమి వాటన్నిటి కూడా మీరు మంచి చేసే మంచి అన్నాము ఆ రోజుకి. ఈరోజు మీ సమక్షంలోన శాసనాలు చేసే మీ సమక్షంలోనూ కూడా ఇలా కులావీక్ష జరగడం చాలా బాధాకరము. మరి దీనికి మీరు ఏమి బదిలిస్తారో దీనికి ఏ రకంగా మీరు స్పందిస్తారో మరి వెంటనే మరి ప్రభుత్వం స్పందించి హోంశాఖ కానీ తర్వాత ప్రభుత్వం కానీ స్పందించి వీళ్ళని పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అక్కడ మీడియా మొత్తం కూడా వచ్చింది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఇది పెద్ద వైరల్ అయింది. పక్కన కర్ణాటకలో కూడా తెలంగాణలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దీనికి స్పందించి వ్యతిరేకంగా రిప్రజెంట్ చేయడం ఏమి ధర్నాలు చేయడం ఎందుకు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని వెంటనే స్పందించి వాళ్ళపైన SC/ST దాంట్లో ఎవరైతే అక్కడ పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా SC/ST కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దళిత గిరిజన ప్రజా సంఘాల జేఏసీగా ఏర్పడినటువంటి అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ వెంటనే మన వాళ్ళపై చట్టరీత చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దశల వారీగా ప్రోగ్రాంలు తీసుకుంటూ చలో ఆదోని పిలుపుని కూడా జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా దలుచుకుంటాం. కాబట్టి ముందు కార్యక్రమాలు కూడా జేఏసీగా కూర్చొని అందరూ కూడా చర్చించుకొని మరి అలాగే బాధ్యుడు మరి ప్రథమ పౌరుడు అయిన చంద్రశేఖర్ కూడా ఆయన ఈరోజు పబ్లిక్గా చెప్పడం జరిగింది. నాకు చాలా అవమానం, ఇది నా జాతికి కూడా అవమానము, నాకు జరిగినటువంటి అవమానము యావత్ మా దళిత సర్పంచ్లు ఎవరికి కూడా జరగకూడదని చెప్పి ఆయన గంటపదంగా చెప్పడం జరిగింది. దీని అందరూ కూడా దళితులంతా కూడా ఏకతాటికి వచ్చి ఖండిస్తున్నామని చెప్పి వెంటనే సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు, హోంశాఖ అందరూ కూడా స్పందించి వెంటనే ఈ యొక్క మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుకి మా మిత్రుడు చంద్రశేఖర్ సర్పంచ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుని వాళ్ళు పరిధిలోకి తీసుకొని లేదా సుమోటో కింద కేసు బుక్ చేసి వాళ్ళపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా పేరు టి వీరేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి. మేము ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యే గారు తర్వాత కృష్ణమ్మ గారు వాళ్ళ సమక్షంలో అది జరిగింది. పక్కన ఉన్నటువంటి మాజీ సర్పంచ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే ముందుగానే వాళ్ళు పైకి పిలుపుగానే ఉంటుంది. పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు కట్టాలని చెప్పి SC/ST ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది బహిరంగత కుల వివక్ష చూపించేది కానీ లేదా కులాన్ని ఎత్తి చూపించినా కానీ అవమానపరిచే విధంగా చెప్పినా కూడా వెంటనే కేసు సుమోటో కింద కూడా కేసు బనాయించాలని సుప్రీం కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిధిలో తీసుకొని వెంటనే మాకు మా సోదరుడు అయినటువంటి సర్పంచ్కి తర్వాత మా అందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి నమ్మకంతో మేము ఈరోజు ఫిర్యాదు ఇస్తున్నాము. విషయం ఉంటుంది. సోమవారం 16వ తేదీ జరిగిన పార్థసారథి ప్రోగ్రాంలో ఏం జరిగిందో మీకు అంతా మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నేను ప్రత్యేకంగా ఇంకా తెలుసుకోలేదు. కానీ అక్కడ మా ఊర్లోన ఇంతవరకు ఒక్క క్రిస్టియన్ అనేవాళ్ళు లేరు, అంతా SCలైనా హిందువులు. అక్కడ గుడికి వెళ్ళడము రావడము. ఇంకొక విషయం ఏమంటే మా తాత ముత్తాత వాళ్ళని అక్కడే ఊర్లోనే సమాధి చేసుకొని పూజిస్తూ అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా వచ్చి అక్కడ మా తాత వాళ్ళకి దర్శనం చేసుకొని మొదటి పూజ మా తాతయ్య అని చెప్పి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గర పోయి అక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి అక్కడ నడుస్తుంది ఇప్పటి వరకు. అట్లాంటి చోట ఇట్లా పదం వాడడం వల్ల ఇంత జరిగిపోయింది. మా ఊర్లోన SC అనే మాట ఒక్క చోట వినపడదు. మమ్మల్ని అట్లా చూడరు. అక్కడ డనాపురం గ్రామంలో మా తాత వాళ్ళనే పూజిస్తారు. మా తాత వాళ్ళ మొదటి పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి పూజ జరుగుతుంది అక్కడ. అంతగా మాకు గౌరవం ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు హుసేనప్ప తాత మనవల్లో అంటే అదొక పేరు ప్రతిష్టలు ఉన్నాయి మాకు. అటువంటి చోట ఇట్లా జరగడము బాగోలేదని నేను చాలా నిబ్బరించుకున్నాను. కానీ అది నా కులాల వాళ్ళకి తెలిసి ఇంతవరకు వచ్చింది. నేను కూడా ఏం చేయలేకపోయాను. కానీ దానికి కూడా ఏదో అపాలజీ చెప్పుకుంటారనుకుని నిన్నటి వరకు చూశాను సోమవారం నుండి.
వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు చెప్పారు, మల్లప్పన్న గారు ఒక స్టేజ్ మీద చెప్పారు, ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఒక్కచోటు కూడా గుడిసె కృష్ణమ్మక్క ఏ మాట చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? ఆ పదం వచ్చింది ఆమె చోటు నుండి, వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? నేను నిలబడిపోవడం కూడా ఆమె నుండే. వాళ్ళు దీన్ని బట్టి ఏమీ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇది మా ఊర్లోనైతే ఎటువంటి వివక్షత లేదు. మేము పోతాము వస్తాము. ఇంకో విషయం ఏమంటే, మా ఇంటి దగ్గర పూజ జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి మేము వెళ్ళేంత వరకు పూజ స్టార్ట్ చేయరు. అట్లా విధంగా జరుగుతుంది అక్కడ. అంత బాగుంది అది పరిస్థితి. నమస్కారం. మేము చెప్తున్నాము, వారు ఎస్సీ అనే పేరు వాడటం వల్ల మేము మా దళిత కులాల వాళ్ళంతా ఏకమయ్యి ఈరోజు సోమవారం జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చి వెయిట్ చేసాము. కానీ ఏమాత్రం రెస్పాండ్ లేనందువల్ల మేము కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ధనాపురం సర్పంచ్ చంద్రశేఖర్. ధనాపురంలో 16వ తారీఖు అక్కడున్న గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గారిని అవమానపరిచినందుకు అన్ని దళిత సంఘాలన్నీ ఈరోజు పెద్ద ఎత్తున ఏకమయ్యి ఆయన పైన నిరసన తెలియజేయడం జరిగింది. గుడిసె కృష్ణమ్మ అయితేనేమి, పార్థసారథి అయితేనేమి, అక్కడున్న మాజీ ప్రెసిడెంట్ అయితేనేమి, ఆ ఊర్లో ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే, ఈరోజు పార్థసారథి ఆ స్టేజ్ మీద ఉన్నా కానీ నేను కురువల్ని ఎస్సీల్లో చేరుస్తాను అంటాడు కదా. మరి అక్కడ ఉండేది కురువలే కదా. నడాపురం అయితేనే, నానాపురం అయితేనే, పెద్దరవాణం అయితే ఈ 3 గ్రామాల్లో కురువలు పెద్ద ఎత్తున డామినేషన్ చేస్తున్నారు. అక్కడ ఈ రోజు వరకు కూడా అక్కడ ఉండే గుళ్ళకి పోనిచ్చేది లేదు. ఇంటికి ముందు పెద్దరవాణంలో ఒక ప్రెసిడెంట్ని, మాజీ ప్రెసిడెంట్ని క్షమాపణ చెప్పించినారు కత్తిలింగ స్వామి గుడిలో పోయి. అటువంటివన్నీ చెప్పి ఈరోజు నేను ఎస్సీలకు చేరుస్తానని కురువలు చెప్తాడే. మరి ఈరోజు అక్కడ పోయి నువ్వు అక్కడ కురువలు డామినేషన్ చేసి ఉంటున్నావు. నువ్వు కనీసం ఒక దళిత సర్పంచ్ని నువ్వు స్టేజ్ మీద కట్టనీయకుండా చేసినావు. తర్వాత నీవే అంటున్నావు. అక్కడ ఎంత భయం ఉంటే ఆ మనిషి అక్కడ కింద నిలబడతాడు, దాన్ని ఆలోచన చేసుకోలేదా నువ్వు? ఒక ఎమ్మెల్యే అయ్యి అక్కడ కురువలు ఎంత డామినేషన్ ఉంటే అక్కడ నిలబడినట్టు కింద ఎత్తున కూడా కట్టనీయకుండా ఉన్నట్ల భయం అనేది అక్కడ ఉంది కదా. అందుకే నువ్వు అది అడిగేది పోయి రాపా, నువ్వు ప్రెసిడెంట్ నువ్వు ప్రోటోకాల్ పాటించినావా? కేంద్ర గవర్నమెంటే, కేంద్ర సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రెసిడెంట్కి ఎంత హక్కు ఉందో అనిపించి ఏదైనా జరగాలంటే ప్రెసిడెంట్ ద్వారా జరగాలని చెప్పి అది అటువంటి గ్రామ ప్రథమ పౌరుల్ని ఇట్లా పిలిస్తే ఏమి ఆయన క్రిస్టియన్ అంటే నువ్వు మతాలను ఎందుకు తీసుకొని వస్తున్నావు? దీంట్లోనా నువ్వు మతాలు కులాలు నువ్వు రాజకీయం చేస్తావా? నీ ఆర్ఎస్ఎస్ భావజాలం చూపిస్తావా? ఇక్కడ ఇది బ్రాహ్మణవాద భావజాలం. ఆయన క్రిస్టియన్ అయితే నీ కాషాయం కండవ ఎందుకు వేసుకుంటాడు? ఆయన క్రిస్టియన్ అయితే నీ కాషాయం కండవ ఎందుకు వేసుకుంటాడు? అది గుర్తించలేదా? అది నీ క్రిస్టియనా అనేది ఎస్సీ అని చెప్తుంది కృష్ణమ్మ. ఆ విధంగా చెప్పుడు చేయడము. నీవు ఎమ్మెల్యే, నీవు క్రిస్టియన్ అయితేనేమి ఎస్సీ అయితేనేమి రావా, నేను ఉన్నాను ముందుకు తీసుకొని నీ స్టేజ్ మీద పిలుచుకోవాల్సింది కదా. అట్లా కాకుండా నేను నీ దగ్గరికి వస్తాను ఇచ్చేసి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేనేమి వైఎస్ఆర్సీపీ కాదు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద తుమ్మకి వచ్చినప్పుడు ఒక ముస్లిం ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి రా అని పిలిచినాడు. అతను భయపడి వెనకపోతుంటే రావయా నువ్వు, నేను నీ ఆదను నీ అనుమతితో నీ ఊర్లోకి రావాలి, నీ ప్రెసిడెంట్ ప్రథమ ప్రెసిడెంట్ అని ప్రథమ పౌరుడు అని చెప్పి అతను పక్కన కుసరం పెట్టుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎవరికైనా తెలుసా కానీ నన్ను చూసినాం కాబట్టి నీవు ఆ విధంగా చేయకుండా ఇక్కడిక్కడ నిలబడి అంటే పాదాల కాడ నిలబడని చూపిస్తావా చెయ్యి? ఎంత దుర్మార్గమయ్యా! నీ ఆర్ఎస్ఎస్ భావజాలం, బ్రాహ్మణవాద భావజాలం పోగొట్టుకోవా? నీవు పెద్ద కులం, అగ్రకులమా? నీవు ఎస్టీ కాదా? ఇక్కడ పక్కనే 5 కిలోమీటర్ల పక్కనే ఎస్టీలో ఉన్నావు, మళ్ళీ ఎస్టీలో కలుపుకుంటున్నావు. నీకు ఎందుకు కుల వివక్ష? కృష్ణమ్మ, నీకెందుకు కుల వివక్ష? నీకు ఎస్టీ కాదా? ఇక్కడ పక్కన 5 కిలోమీటర్లోనే ఎస్టీలో ఉన్నావు. మళ్ళీ ఇక్కడైతే నువ్వు బీసీలో ఉన్నానంటే నువ్వు పెద్ద కులం అవుతావా? నీకు ఇక్కడ ఇది భారతదేశం, ఇది ఇండియాలోనే కేవలము ఆర్యవైశ్య క్షత్రియ 3 అగ్ర కులాలని చెప్తున్నారు. ఈ 3 కులాలకే ఈ శూద్ర జాతులలో సేవ చేయాలని చెప్తున్నారు. ఈ శూద్ర జాతులు మా పక్కన కూర్చి గుర్తు పెరుగులు కోసేయాలని చెప్పింది మనవాదము. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ఎస్సీ ప్రెసిడెంట్ అయిన దానికి మీరు దగ్గరికి రావద్దు, ఆడ కాళ్ళ కింద ఉండని చెప్తున్నావు పార్థసారథి గారు. నువ్వేమి శూద్రుడు, నువ్వేమి ఆర్యవైశ్య క్షత్రియ కాదు. మీ 3 కులాలే బాగుపడాలని ఆర్ఎస్ఎస్ పట్టుకునింది, 3 కులాలకు సేవ చేయాలని ఈ శూద్ర జాతి అంతా మనవాద శాస్త్రంలో రాసుకున్నారు మీరు. ఆ విధంగా మీరు దాన్ని ఇది మనవాద శాస్త్రం కాదు, ఇది భారత రాజ్యాంగము, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడుస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఒక సర్పంచ్ని నువ్వు కింద నిలబెట్టినావంటే ఎంత దుర్మార్గం. అందుకే ఈయన పైన ఖచ్చితంగా SC ST కేసు
బుక్ చేసి కృష్ణమ్మ మీద అయితేనేమి పాఠశాల మీద అయితేనేమి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి వాళ్ళపైన చర్య తీసుకొని అరెస్ట్ చేసి ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నా పేరు కే ప్రసాద్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి.